ప్రైజ్ లార్డ్. ఈరోజు లేఖన స్వరము దుఃఖపడు వారు ధన్యులు. చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. గమనిద్దామండి. యేసయ్య చెప్తున్న మాటలను గమనిద్దాం. ఈ లోకంలో జీవిస్తున్న మనము కొన్ని పరిస్థితులు, కొన్ని శ్రమలు, కొన్ని వేదనతో కూడిన విషయాలు మనకు జరిగినప్పుడు దుఃఖంతో ఉంటాము. ఇలాంటి దుఃఖంలోనే మన జీవితం అంతము చేసుకోకూడదని బైబిల్ చెప్తుందండి. మనల్ని ఓదార్చి తన ఒడిలో కూర్చోబెట్టుకునే దేవుడు ఉన్నాడని గుర్తించి ప్రతి శ్రమలో, ప్రతి వేదనలో ఆ దేవాది దేవుని మీద ఆధారపడటం నేర్చుకున్నామండి. అందుకే 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. అనగా మన దుఃఖము దైవ చిత్తానుసారమైనదైతే జాగ్రత్త కలిగి ఉండమంటుందండి. దోషము ఏమీ లేకుండా చేస్తుందని, వాదము లేకుండా చేస్తుందని వాక్యం చెప్తూ ఉంది. మరి దావీదు గారు కూడా కన్నీరు కార్చి దుఃఖపడ్డారు. చూద్దామండి. 119వ కీర్తనలో 136వ వచనంలో ఉంటుంది, జనులు నీ ధర్మశాస్త్రం అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఈ వచనాన్ని మనం గమనిద్దామండి. ప్రజలు ధర్మశాస్త్రం అనుసరించకుండా ఆజ్ఞలను మీరినప్పుడు ఆ భక్తుని యొక్క కన్నీరు ఎలా ఉందండి? ఏరులై పారుచున్నది అని వ్రాయబడి ఉన్నది. ఒక ప్రవాహము వలె ఉన్నది. ఇది దైవ చిత్తానుసారమైనది అని మనం గమనిద్దామండి. మరి దావీదు గారు ఎందుకు దుఃఖపడుతున్నారు, ఎందుకు కన్నీరు మరి పారుచున్నది అని మనం గమనిస్తే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అన్న వాక్య ప్రకారము దేవుని మాటకు దూరమైన ప్రజలు స్వేచ్ఛగా పాపానికి బానిసలైపోతున్నారని, ఆ దేవునికి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ భక్తునికి తెలుసు కాబట్టి అలాంటి ప్రజల వరకు దుఃఖపడుతున్నాడని బైబిల్ చెప్తూ ఉందండి. మరి ఈ వాక్యం సంతోషమునిస్తుందని, నెమ్మదిని కలుగజేసేదిగా, సమాధానాన్ని ఇచ్చేదిగా, రక్షణని ఇచ్చేదిగా ఉంటుందని మరి గుర్తిద్దాం. శ్రమ యందు నశించిపోకుండా చేస్తుందని, అట్టి వాక్యమై ఉన్న దేవుని వైపుకు తిరగమని ఆ ప్రజల కొరకు దుఃఖపడుతున్న ఆ దావీదు గారిని చూద్దామండి. అందుకే ఇక్కడ దావీదు గారు రాస్తున్నారు, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషం ఇయ్యని ఎడల నా శ్రమ యందు నేను నశించి ఉందును. అందుకే దైవ చిత్తానుసారమైతే మరి దుఃఖము మరణబంధకముల నుండి విడిపిస్తుందని, పాతాళపు వేదనల నుండి తప్పించబడతామని, శ్రమ దుఃఖం నిట్టూర్పుల నుండి విడిపిస్తుందని మనం తెలుసుకుందామండి. ఈ లోకపు దుఃఖము మరణము నాశనకు దారితీస్తుంది కాబట్టి 116వ కీర్తనలో ఉంటుంది, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. దేవా అని భక్తుడు మొరపెడుతున్నట్లు రాయబడి ఉన్నది. వాక్యం మీద, ధర్మశాస్త్రం మీద, ఆయన కట్టడల మీద, ఆయన యొక్క శాస్త్రాల మీద ఆశ పెట్టుకున్న వారు దైవ చిత్తానుసారమైన ఆలోచనలతో నింపబడి ఇతరుల యొక్క రక్షణను గూర్చి, మారు మనసు గూర్చి, వేదనతో, దుఃఖంతో ఉన్నట్లయితే అలాంటి దుఃఖాలను దైవ చిత్తానుసారమైన దుఃఖంగా బైబిల్ చెప్తూ ఉందండి. ఆయన మాట శాశ్వతమైంది కాబట్టి మనం బ్రతికేటట్లు తెలివి, జ్ఞానం నేర్పి రక్షణకు దారితీస్తుందనే సత్యాన్ని గ్రహించుదామండి. పరిపక్వత గల వ్యక్తి మరి ఆధ్యాత్మికంగా పాపాలను గురించి దుఃఖిస్తారు అని ఒక భక్తుడు అన్నట్లు మనం కూడా ఆధ్యాత్మిక విషయాల వైపు మనసు పెడదాం. మరి పరిసేయుడు శంకరి ప్రార్థనలో కూడా శంకరి రొమ్ము కొట్టుకొనుచు పశ్చాత్తాపంతో ప్రార్థించినట్లు చదువుతాం. మరి ఆయన పాప భారంతో వచ్చి పాప క్షమాపణ పొందుకున్నట్లు బైబిల్ మనకి చెప్తూ ఉంది. ఇది దైవ చిత్తానుసారమైన ప్రార్థన అని మనం తెలుసుకుందామండి. అందుకే దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అని చక్కని బోధ చేశారండి యేసయ్య. ఇలాగ మనం కూడా దైవ చిత్తానుసారమైన దుఃఖము కలిగి ఉందాము. మరి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు, జ్ఞానమందు అభివృద్ధి పొందుకుందామండి. ఆ దేవాది దేవుని యొక్క దయ మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.